హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. పాప్కార్న్ అయితే అందరం కూడా వేయించుకుంటూ ఉంటాం కదండి. పాప్కార్న్ వేయించుకునేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చక్కగా వస్తాయండి. ఈ విధంగా ముందుగా ఆయిల్ అయితే బాగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా కొంచెం హీట్ వచ్చిన తర్వాత మనం ఇలా గరిటె పెట్టి తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి. చూడండి చక్కగా అయితే వచ్చాయి. ఇలా పాప్కార్న్ ఈ విధంగా వేయించుకోండి, చక్కగా మనకి ఇలా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకోండి. పాప్కార్న్ మీరు ఎలా వేయించుకుంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా వేయించుకుంటానండి, చక్కగా నాకైతే ఇలా వస్తాయి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూను ఇలా పౌడర్ అయితే వేసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే పౌడర్ ఏదైనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదండి, మన ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాము. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఇలా వేసేసుకుని మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. చేతి పెట్టి ఇలా రఫ్ చేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ, మచ్చలు కానీ, టాన్ కానీ ఏది ఉన్నా కూడా చక్కగా పోతుందండి. ఇలా ఒక 1 అవర్ పాటు ఫేస్ పైన ఇలా అప్లై చేసేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మన ఫేస్ అయితే మెరిసిపోతుందండి. మన ఫంక్షన్స్కి వెళ్ళాలి అర్జెంటుగా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోయింది. మన ఫేస్ పైన కూడా మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 నాప్కిన్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ వాము, లవంగాలు అయితే 4-5 చిదుముకొని అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒక థ్రెడ్ లాంటిది కానీ లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా చుట్టేసుకొని మనం పడుకునే పోయే ముందు ఇలాగా వీటి స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా రిలీఫ్ అయితే ఉంటుందండి. ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే వాడు చూస్తాం కానీ తగ్గదు. కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. సో పడుకునే ముందు ఇలాగ ఈ స్మెల్ చూస్తూ పడుకున్నాం అనుకోండి, చక్కగా ఊపిరాడుకున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 4 దోశలు పోసుకున్న తర్వాత దోశల పెనం ఇలా కొంచెం సేపు దాకా హీట్గానే ఉంటుంది కదండి. ఆ హీట్ మీద కొంచెం అయితే ఇలా ధనియాలు వేయించేసుకుని చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మన అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మసాలాలోకి ధనియాలు మనం అస్తమానం వేయించుకునే పని లేకుండా ఇలా ట్రై చేయండి. మనకి చక్క మనీ కూడా సేవ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఈ విధంగా దోశ పెనం కొంచెం సేపు దాకా హీట్గానే ఉంటుంది కాబట్టి ఇలా ధనియాలను అయితే ఈ విధంగా దోశ పెనం మీద ఇలా ఉంచేసి కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం అవసరానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5 ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని బాగా ఇది స్పూన్ పెట్టి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కొందరిళ్ళల్లో చెక్క గుమ్మాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. చెక్క గుమ్మాల దగ్గర బాగా చెదలు పట్టేసి చీమలు వస్తూ ఉంటాయి, మట్టితో వేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మనం ఎంత ఏవి వాడినా కూడా అవి తగ్గవు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకరు కమెంట్ చేశారండి, ఇలా చెక్క గుమ్మాల దగ్గర చెదలు వస్తుంది, ఏదైనా ఒక టిప్ చెప్పండి అని కామెంట్ చేశారండి. వాళ్ళకి ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఈ విధంగా మనకి చెక్క గుమ్మాల దగ్గర ఇలా పగుళ్ళలాగా వచ్చేసి దీనిలోనే చెదలు అలానే చీమలు పడుతూ ఉంటాయి కదండి. అలా చీమలు కానీ చెదలు కానీ ఉన్నప్పుడు ఇలా కొంచెం పసుపు, బేకింగ్ పౌడర్ ఇలా బాగా మిక్సింగ్ చేసి ఇలా వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చీమలు కానీ చెదలు కానీ రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 6 మిక్సీలో మనం ఇలా మిక్సీ జార్లో మసాలాలు కానీ చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదండి. చట్నీ పట్టిన ప్రతిసారి ఏదైనా మిక్సీలో ఇలా వాడుకునేటప్పుడు దీనిపైన ఇలా డస్ట్ కానీ ఇలాగా మసాలాలు పౌడర్ కానీ చట్నీలు కానీ ఇలా పడుతూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి పోవు కదండి. ఇలా ట్రై చేయండి. స్క్రబ్బర్ అయితే తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా కొంచెం అయితే వాటర్ తేమ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సీని ఇలా సాల్ట్ అయితే అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగా
తుడిచేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. మిక్సీ పైన మనకు తెలియని క్రిములు కూడా ఉంటాయి కదండి, ఆ క్రిములు కూడా ఉండవండి. ఇలా కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి అటువంటి క్రిములు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయి. ఈ విధంగా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ కూడా చక్కగా మెరిసిపోతుంది. వీటిపై ఉన్నటువంటి మనకి తెలియని క్రిములు కూడా తొలగిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా వీటిపై ఉన్నటువంటి మరకలు పావు కదండి. ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా కొంచెం స్క్రబ్బర్ పైన ఇలా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోండి, మిక్సీ కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇలా మనం మిక్సీ ఎప్పుడైనా సరే ఇలా మనం వాడుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, దీనిపైన డస్ట్ కానీ దుమ్ము కానీ పడకుండా ఉంటుందండి. నేనైతే ఇలా ఒక కవర్ని అయితే రెడీ చేసుకున్నానండి ఇంట్లో. చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇలా దీనిపైన అయితే ఇలాగ ఒక కవర్ లాగా అయితే కుట్టుకున్నానండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఏదైనా ఒక కవర్ లాంటిది కానీ ఏదైనా ఒక టీ షర్ట్ లాంటిది కానీ పిల్లలు ఇవి పాతవి ఉంటాయి కదండి, అవి పైన ఇలా వేసేసామనుకోండి డస్ట్ కానీ ఏమీ పడకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మిక్సీ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, మిక్సీ జార్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. మిక్సీ జార్ల పైన ఉన్నటువంటి మూతలు అయితే ఒక్కొక్కసారి ఇలాగా డస్ట్ ఉండిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇలాగ డస్ట్ అయితే పట్టేసి ఉంటుంది కదండి. ఒక లెమన్ అయితే ఒక హాఫ్ తీసుకొని ఇలా దీనిపైన కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకొని ఇలాగా మూతకున్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా గట్టిగా రఫ్ చేసి ఇలా రుద్దామనుకోండి ఇలా గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అలానే మనం యూజ్ చేసుకునేది టూత్ బ్రష్ కాకుండా పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, యూజ్ చేయండి, అదొకటి తీసుకొని ఈ విధంగా రఫ్ చేసి లెమన్ పెట్టి రుద్దిన తర్వాత ఇలాగ బ్రష్ పెట్టి రుద్దేసుకున్నాం అనుకోండి వీటిపై ఉన్నటువంటి డస్ట్ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా టూత్ బ్రష్ పెట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా టూత్ బ్రష్ పెట్టి రుద్దిన తర్వాత మనం వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బేకింగ్ పౌడర్ అలానే లెమన్ ఇది చాలా బాగా పనిచేస్తుందండి. వీటిపై ఉన్నటువంటి డస్ట్ని చక్కగా తొలగిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. లెమన్ బేకింగ్ పౌడర్ క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా, ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి చక్కగా దీనిలో ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోయిందండి. ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. మూత అయితే చక్కగా మెరిసిపోతుంది. దీని లోపల ఉన్నటువంటి డస్ట్ ఈజీగా తొలగిపోతుందండి. ఈ విధంగా వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత చూడండి చక్కగా అయితే ఇలా వచ్చింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మిక్సీ పైన కూడా ఇలా చక్కగా ఒక లెమన్ అయితే పెట్టేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. కొంచెం అయితే బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇలాగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.